ఈరోజు మనము ఎల్బీ నగర్లో హైదరాబాద్లో జేవిఆర్ ఈవీ మొబిలిటీ కంపెనీ ఆఫీస్లో ఉన్నాం అనమాట. ఇక్కడ ఉండడానికి గల రీజన్ ఏంటంటే జేవిఆర్ గారు జె వెంకటేశ్వరరావు గారు మనకు ఒక 10 సంవత్సరాల నుంచి ఆయన షుగర్తో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. మన డయాగ్రాండ్ వీడియో చూసి డయాగ్రాండ్ వాడడం మొదలుపెట్టారు. సో ఆయనకి డయాగ్రాండ్ చాలా హెల్ప్ చేసిందని చెప్పడం జరిగింది. సో ఆయన ఏంటంటే ఒక రాజకీయంగా కూడా చురుకుగా ఉన్నటువంటి ఒక నాయకుడు. సో ఆయన మనల్ని పిలిచినాడు అనమాట ఆయన ఆఫీస్కి. ఎందుకంటే డయాగ్రాండ్ నాకు బాగా హెల్ప్ అయింది. సో 10 మందికి మంచి జరిగితే బాగుంటుంది, అందువల్ల మనం ఇక్కడికి ఈ ఆఫీస్కి రావడం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్గా జేవిఆర్ గారితోనే మాట్లాడి ఏ విధంగా డయాగ్రాండ్ ఆయనకి హెల్ప్ అయ్యింది, సో ఇప్పుడు ఆయన లైఫ్ ఎలా మారింది, షుగర్తో ఇంతకు ముందర ఎలా ఉండింది అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు అంటే మామూలుగా మీరు రాజకీయంగా బాగా చురుకుగా ఉన్న నాయకుడు అయినప్పటికీ ఒక డయాగ్రాండ్ లాంటి ఒక డయాబెటిక్ సప్లిమెంటేషన్ వాడడం జరిగింది. సో మీ ఉద్దేశం ఏంటంటే బేసిక్గా రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా 10 మంది మేలు కోరుకుంటారు. సో ఆ దృక్పథంతో మీరు ఏంటంటే పర్లేదు వచ్చి టెస్ట్ మనీలు తీసుకోండి, నాకు జరిగిన మేలు నేను చెప్తాను, 10 మందికి అది ఉపయోగపడితే మనకు ప్రజలు బాగుంటే అంతకుమించి మనకు కావాల్సింది ఏముందనేసి మీరు అనడం ఫోన్లో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు రాజకీయ నాయకుడు అయినప్పటికీ నేను డయాగ్రామ్ వాడినాను, పర్లేదు 10 మందికి ఉపయోగపడుతుంది, నేను చెప్తాను రండి అని చెప్పేసి పిలిచినారు. కాబట్టి షుగర్ ఎప్పటి నుంచి ఉండింది సార్ మీకు? నాకు 10 years దాటింది సార్. 10 years, 10 సంవత్సరాలు అవుతుంది. స్ట్రెస్, పొలిటికల్ స్ట్రెస్ వల్ల ఉంటుంది. అవును, సమయానికి తినకపోవడము, అంతే, తిరుగుడు ఎక్కువ అవుతుంది. టైంకి తినను, టైం ఫుడ్ ఉండదు. వంటకలో ఉన్న టైంలో ఎక్కువ తింటాం అవుతుంది. అవును, అందులో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది రకరకాల కారణాల వల్ల. రాజకీయాలు పబ్లిక్ కోసము ఏదో చేయాలని తాపత్రయం ఉంటుంది కదా, దాంట్లో ఆకలి మర్చిపోతారు. ఒక పక్క వ్యాపార టెన్షన్ ఉంటుంది, ఒక పక్క ప్రజల టెన్షన్ ఉంటుంది, ఒక పక్క కుటుంబ టెన్షన్ ఉంటుంది. అందులో ఫోన్లు ఎక్కువ బాగా వస్తుంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అయ్యి. అవును సార్, దాన్ని సాల్వ్ చేయడం కోసం మనం చేసే ప్రయత్నం. అవును సార్. డయాగ్రాండ్ ఎప్పుడు మీకు తీసుకోవాలనిపించింది సార్? జనరల్గా బాగా పీక్ స్టేజ్ అనుకోరాదు, షుగర్లో లెవెల్స్ టాబ్లెట్స్ పెంచుతున్న సందర్భం డాక్టర్స్ స్పెషలిస్ట్లో చూపించుకోవటం, ఎక్కడ ఆయుర్వేద దొరికితే అక్కడ ఆయుర్వేద మెడిసిన్ ప్రయత్నం చేయటము, న్యూట్రిషన్ ఫుడ్. కొన్ని రోజులు నాకు న్యూట్రిషన్ ఫుడ్ మంచిగా పనిచేసింది. ఓకే. దాని తర్వాత ఏమైంది, దాంట్లో షుగర్ కంటెంట్ ఉండటం వల్ల కొంచెం మళ్ళీ నాకు ఎఫెక్ట్ అనిపించి HbA1 పెరిగిందని డౌట్ వచ్చింది. ఎంత ఉంది సార్ HbA1? డయాగ్రాండ్ వాడే ప్రయత్నం చేసే ముందరికి మీరేమన్నారంటే ఒకసారి టెస్ట్ చేయించుకోండి ముందు, వాడే ముందు. అవును సార్. వాడిన తర్వాత కొద్ది రోజుల తర్వాత టెస్ట్ చేయించండి అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా నేను టెస్ట్ చేయించిన. ఓకే. HbA1 12 వచ్చింది. 12 టాప్, చాలా ఎక్కువ టాప్కి వచ్చేసింది. అప్పటికి కొంచెం బాడీలో సిమ్టమ్స్ ఉన్నాయి, ఫేస్లో చేంజెస్ రావటము, మచ్చలు రావటము, ఇక్కడ కొంత నల్లగా రావటము, కొంచెం సాయంత్రానికల్లా ఇంత వర్క్ చేసి తిన్నాం అనుకున్నా సాయంత్రానికి వీక్ అయిపోవడం, అలసట ఎక్కువ ఉంటుంది. అలసట ఫుడ్ అంటే మనం తింటే ఉంటుంది, రైస్ తింటాము, మన ఫుడ్ తింటాం. మన ఫుడ్ వల్ల అందులో టైంకి తినకపోవడం వల్ల ఏంటంటే ఆకలి మీద బాగా ఎక్కువ లాగేది. అవును, అప్పుడు ఇంకొకసారిగా షుగర్ లెవెల్ పెరుగుతుంది. ప్రోటీన్ కంటెంట్ సరిగ్గా తీసుకోకపోవడం, ఏ ఆదివారం చికెన్ తీసుకుంటే తప్ప మిగతాదంతా మనం చెయ్యం. 250 క్రాస్ అయింది ఒక టైంలో. అప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చి మీరు కన్సల్ట్ చేసిన తర్వాత మీరు చెప్పిన విధానాన్ని బట్టి ఫస్ట్ టెస్ట్ చేయించిన. 12 ఉంది. ఈ వాటర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ అంటే నేను మీరు మిల్క్లో కానీ వాటర్ కానీ అన్నారు. అవును సార్. నాకు మజ్జిగ ఎక్కువ తాగడం అలవాటు. మజ్జిగలో అయినా ఇబ్బంది ఏం లేదు, మంచిదే సార్. 2 స్పూన్స్ ఉదయం, 2 స్పూన్స్ సాయంత్రం పడుకునే ముందు. డిన్నర్ అయిపోయిన తర్వాత 2 స్పూన్స్ తీసుకుంటున్నా. సూపర్. దానివల్ల ఒక 2 months చేసిన తర్వాత నాకు అంటే ఆత్రం కొంచెం బాడీలో ఏమన్నా పెరిగిందా తగ్గిందా అని తెలుసుకోవాలని ఉంటుంది ఎవరికైనా. కొంచెం బాడీలో కొంచెం శక్తి అనిపించడం, తినకున్నా మనం టైం ఉదయం టిఫిన్ చేయకున్నా అది తాగిన తర్వాత టిఫిన్ చేసినాం అనిపించే. అవును సార్, కొంచెం ఆకలి తగ్గడము, టిఫిన్ చేసినట్టుంది అని మనకి అనిపించింది. అవును, వస్తుంది. సాయంత్రం కూడా ఒక రొట్టె, ఇంతకుముందు 2 రొట్టెలు తిని కొంత అన్న తినేవాళ్ళం. ఓకే. ఇప్పుడు ఒక రొట్టె తిని 2 రొట్టె తిందాం అనుకునేసరికి కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. దానివల్ల కొంత నాకు బాడీలో ఎనర్జీ లెవెల్స్ డెవలప్ అయినాయి. ఓకే సార్. కొంచెం ఫేస్లో చేంజ్ వచ్చింది. అందరూ గుర్తుపట్టడానికి కూడా మొహంలో ఏదో మార్పు వచ్చింది, ఏం వాడుతున్నావు తేడా వచ్చింది అది చెప్పినారు. అవును సార్. అవును, చెప్పిన దాన్ని మీతో డిస్కస్ చేసి. అవును, మీరు నాకు చెప్పిన రిపోర్ట్స్ కూడా పంపించిన మాకు సార్ చేంజ్. అవును, 2 months కింద వచ్చింది. 9కి వచ్చింది. అవును సార్. తర్వాత ఇంకో 1 month చేస్తే మళ్ళీ 8కి వచ్చింది. అవును, అట్లా 7. ఇప్పుడు నార్మల్ పొజిషన్ 7.5, 6.5, 7 మధ్యలో. సూపర్ సార్. అటు 3, 4 అంటే 5-6 నెలల్లో
ఇప్పుడు 5 నెలలు ఏంటి 6 months 6 months లో 12 నుంచి ఒక 6 దాకా అంటే 12 నుంచి 6 దాకా రావడం అన్నది మోర్ దెన్ ఎన్ని టాబ్లెట్స్ వాడినా రాదు సార్ ఇది. ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా టాబ్లెట్స్ లెవెల్స్ ఇస్తున్నారు. అవును ఇప్పుడు ఒక లెవెల్ పెంచుతున్నారు. అవును ఇది తగ్గట్లేదు అంటే అవును. దానికి కొద్ది నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ పెరుగుతాయి, డోసెస్ పెరుగుతాయి, సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. దానివల్ల ఈ పెయిన్స్ రావటం, ఎంత నొప్పులు రావడం, బాడీ పెయిన్స్ రావడం, అవును ఆ టాబ్లెట్ పవర్ కి అవును సార్ అవును కొంచెం గ్యాస్ ప్రాబ్లం రావడం. అవును. అంటే టాబ్లెట్స్ వాడుకోకూడదని కాదు, కానీ డాక్టర్లు చెప్పిన టాబ్లెట్స్ వాడుకోవాలి, కానీ జీవితాంతం టాబ్లెట్స్ మీద నెట్టాలని ఆలోచన చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అంటే లెవెల్స్ పెంచే కన్నా బ్యాక్గ్రౌండ్ వాడుకుంటూ మొదలు పెడితే వాటిని తగ్గించుకోవచ్చు బాగా. మళ్ళీ డాక్టర్లే తగ్గిస్తారు. షుగర్ చెప్తారు సార్, ఫుడ్ టైం తినండి, తిన్నది కూడా కింద తినండి అని అంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్పే ఏదైతే డైజెషన్ ఉందో, అది డైట్ ఉందో, ఆ డైట్ ని దీనివల్ల మనం ఫుల్ఫిల్ చేస్తాం. అబ్సల్యూట్లీ సార్, కరెక్ట్. కంటి చూపు కూడా నాకు 2.5 ఉండే. ఓకే. అది స్పెట్స్ వాడేవాడిని. ఓకే. సడన్ నాకే డౌట్ వచ్చేసింది టీవీ చూసినప్పుడు. కానీ టీవీ చూసినప్పుడు అందరం 2.5లో ఇట్లా కొంచెం కళ్ళజోడు లేకుండా చూస్తే కొంచెం కదులుతున్న అట్లా అనిపించేది, తేడా వచ్చేది. ఆ ఎఫెక్ట్ పోయి కళ్ళజోడు అవసరం లేకుండా చూడటము. సూపర్ సార్, ఇది గ్రేట్ అచీవ్మెంట్. అంటే అంతకు ముందర షుగర్ వల్ల మీకు కళ్ళకి ఇబ్బంది జరుగుతా బాగా 2.5 ఉండి, మీరు ఆ తర్వాత డయాగ్రామ్ తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఆ డ్యామేజ్ కంట్రోల్ అయింది కాబట్టి మీ చూపు మీకు మళ్ళా మంచిగా అవ్వడం మరింది. నేను కూడా షాక్ సార్, మీరు ఈవెన్ రిపోర్ట్స్ కూడా పంపించారు నాకు, వాట్సాప్ లో పంపించినారు. అట్లా పనిచేయడం, టేస్ట్ కూడా అది వాడదు అనేటట్టుగా ఏమి ఉండదు. అవును సార్, బాగానే ఉంటుంది. మిల్క్ పౌడర్ లాగా చాలా బాగుంది. మనకి మిల్క్ వాడే వాళ్ళకి అర్థమవుతుంది, బాగుంటుంది కాబట్టి ఇట్లా వాడుతున్నాము. దానివల్ల కంటిది షుగర్ ఒక 80-90% సాటిస్ఫాక్షన్ అయితే, కంటిది 100% సాటిస్ఫాక్షన్. సూపర్ సార్, ఎక్సలెంట్. ఎమ్మటి టెస్ట్ చేయిస్తే నాకు తేడా అనిపిస్తుంది. పేపర్ చదివినప్పుడు కూడా అవసరం లేకుండా అవుతుంది. డ్రైవింగ్ చేస్తే కొంచెం ఇచ్చి ఉంది గ్లాస్. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ పోవటం సూపర్. చూసేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది మీకు చేసినప్పుడు. అవును సార్, మీరు రిపోర్ట్స్ కూడా పంపించినారు. మీరు రిపోర్ట్స్ పంపించగానే నాకు ఆశ్చర్యం వేసింది. ఓహో, అంటే షుగర్ కంట్రోల్ అయ్యింది. దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్, వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, డైటరీ ఫైబర్ అంతా కలిసి మీ శరీరానికి శక్తిని ఇవ్వడం వల్ల దానివల్ల మీ కంటి చూపు కూడా ఇంప్రూవ్ అయ్యింది. మనం ఇప్పుడు 1 పాయింట్ కూడా లేదు, 1 లోపే ఉంది. సూపర్. కళ్ళజోడు అవసరం లేకుండానే నేను ఎక్సలెంట్ పేపర్. ఇది చాలా విలువైన సమాచారం సార్ ఇది. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి మన డయాగ్రామ్ బాగా ఉపయోగపడింది. మీరు చూడండి, ఈ రోజు ఎంత హ్యాపీగా మమ్మల్ని ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు, ఎంత హ్యాపీగా మాట్లాడుతారు. నేను ఎవరో మీకు తెలుసు సార్, అంతే, మీరు ఎవరో నాకు తెలుసు సార్. ఈ రోజు మన ప్రోడక్ట్స్ మీకు హెల్ప్ చేసి పిలిచి ఏ ఊరు అన్నారు, ఎట్టన్నారు, అన్ని నా మంచి చెడు అడిగినారు. మాకు కూడా మీ గురించి తెలుసుకునే అవకాశం దొరికింది. చాలా సంతోషం సార్. ఇంకా అందరూ కూడా వాడాలని కోరుకుంటున్నా. ఇది ప్రమోషన్ కాదు, ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది. అవును సార్, ఓన్లీ ఫ్రెండ్లీగా. అవును సార్, నాకు ఉపయోగపడింది, జరిగిన మేలుని 10 మందికి చెప్తున్నాము. మీకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ అయితే మేము ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి సార్. అదే విధంగా మీరు అనుకున్నట్టు వ్యాపారంలో కానీ ప్రజా జీవితంలో కానీ ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగి 10 మందికి మేలు చేసి ఆ పుణ్యం మీ కుటుంబంలో వాళ్ళకి వచ్చి అందరూ బాగుండాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటాము. మీకు కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్.